పిల్లలకు వచ్చేసరికి మేనరికపు వివాహాలు చేసుకోవటం వల్ల ఆ గుండెలో అనేక రకమైన మార్పులు ఉంటాయి. Hmm. కనుక నేను ఇచ్చే సూచన ఏంటంటే, మీరు మేనరికపు వివాహం ద్వారా మీకు పిల్లలు ఉంటే వెంటనే గుండెకు స్కానింగ్ పరీక్ష ఉంటుంది. 2D ఎకో పరీక్ష. ఆ 2D ఎకో పరీక్ష చేస్తే లోపల ఏమైనా రంధ్రాలు ఉన్నాయా, గుండె ఏర్పాటు, గుండె నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అర్థమవుతుంది. అలాగే పాపం మిలిటరీకి వెళ్ళాలని, మిలిటరీలో జాయిన్ అవ్వాలని పరుగు పందెంలోకి వెళ్తారు. పోలీసుగా వెళ్ళాలని, రిక్రూట్మెంట్కి వెళ్ళాలని పరిగెత్తు కుప్పకూలిపోయి చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. ఇంకో విశేషం ఏంటంటే, వంశపారంపర్యంగా వస్తాయి హార్ట్ అటాక్. తాత 60 ఏళ్ళకి చనిపోయాడు, తండ్రి 50, మనవడు 40 ఏళ్ళకే చనిపోతాడు. తగ్గిపోతుంది ఇంకా జన్యుపరంగా తాత 60 అయితే మనవడు 40 ఏళ్ళకే పోతాడు. అంటే హార్ట్ అటాక్లు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మీ వంశంలో పూర్వీకులు కనుక హార్ట్ అటాక్తో చనిపోయిన అనుమానం కానీ ఆధారాలు ఉంటే మీరు జాగ్రత్త పడండి. లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు చక్కగా హెర్బల్ ఆయుర్వేదంతో కలిపిన లైఫోస్టెరాల్ అనే మందుని తయారు చేశారు. దీంట్లో అసలు రసాయనాలు ఉండవు. తయారీలో కానీ నిల్వ చేయడంలో కానీ రసాయనాలకు దూరం. దీంట్లో ఏముంటాయి, మన వంటిల్లే ఔషధశాల కదా, వంటింట్లోనే అన్ని ఔషధాలు ఉన్నాయి. ఆ వంటింట్లో ఉండే ఆ ప్రకృతి ద్వారా లభించిన వస్తువులు, దీంట్లో వెల్లుల్లి ఉంటుంది, పసుపు ఉంటుంది, మెంతులు ఉంటాయి, మిరియాలు ఉంటాయి, సోయా చిక్కుళ్ళ పొడి, తవుడు నూనె, టొమాటో. దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా, ఏమైనా హాని కలిగిస్తాయి? ఇవన్నిటిని దాంతో తయారు చేసిందే లైఫోస్టెరాల్. మనము అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ వాడే బదులుగా మీ ఇంట్లో ఉన్న అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ కొన్నయ్యేదో వాడేయండి. తర్వాత లైఫోస్టెరాల్ ఉదయం ఒకటి, టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒక 3 నెలలు వాడండి. లిపిడ్ ప్రొఫైల్ చేయించండి. ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వచ్చేసినాయి. అప్పుడు 2 కాకుండా ఒకదాంతో సరిపోతుంది. కొంతమందికి 2 అవసరం ఉంటాయి, కొంతమందికి 1 అవసరం ఉంటుంది. కనుక ఈ హార్ట్ అటాక్కి సూత్రధారి, పాత్రధారి, విలన్ లాంటిది చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నియంత్రించి దాని మీద మట్టిగా ఇస్తే హార్ట్ అటాక్ రాదని మనం తెలుసుకుని దాన్ని నియంత్రించే దానికి సరైన విరుగుడు లైఫోస్టెరాల్.